హలో గైస్, మనం ఈ వీడియోలో రికర్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా రికర్షన్ అంటే ఏదైనా ఒక ఫంక్షను దానికంతకై అదే కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటాం. మనం రికర్షన్ యూజ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లమ్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. మెయిన్గా రికర్షన్లో 2 కేసెస్ ఉంటాయి: బేస్ కేస్, రికర్సివ్ కేస్. బేస్ కేస్ అంటే అదొక కండిషన్, అది రికర్షన్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ రికర్సివ్ కేస్ అంటే ఆ ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ని మళ్ళా కాల్ చేయడం, దాన్నే రికర్సివ్ కేస్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినాం. దాని లోపల n=1, దీన్ని బేస్ కేస్ అంటాం. n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1, దీన్ని రికర్సివ్ కేస్ అంటాం. ఒక నెంబర్ పాస్ చేసి నీట్గా అర్థం చేసుకుందాం. 4 అనే నెంబర్ పాస్ చేద్దాం. ఇఫ్ కేస్ అనేది సాటిస్ఫై కాదు కాబట్టి ఎల్స్ కండిషన్లో రన్ అవుతుంది. అంటే 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4-1 అంటే 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ప్లేస్లో ఏం రాయొచ్చు, మళ్ళీ ఫంక్షన్ రన్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు కాబట్టి ఎల్స్ కండిషన్లో రన్ అవుతుంది. అంటే 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3-1 అంటే 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ప్లేస్లో 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఫంక్షన్ మళ్ళీ రన్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు కాబట్టి మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2-1 అంటే 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. టోటల్గా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఫంక్షన్ రన్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు వాల్యూ రిటర్న్ ఏమవుతుంది, 1. అంటే టోటల్గా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీని ఆన్సర్ ఏమొస్తుంది, 24 వస్తుంది. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ రికర్షన్.